వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొగ్గారపు వరుణ్ గుప్తా ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసి బహుమతులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా పాల్గొని జీహెచ్ఎంసీ కార్మికులను సన్మానం చేశారు. వారికి బహుమతులు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం జీహెచ్ఎంసీ కార్మికులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. జీహెచ్ఎంసీ కార్మికులు ప్రతిరోజు మనం లేవక ముందే నిద్రలేచి మన వీధులను శుభ్రం చేసి మనల్ని రోగాల బారిన పడకుండా చూస్తారని అన్నారు. బొగ్గారపు వరుణ్ గుప్తా మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర కీలకమైనదని అన్నారు. కార్మికుల సేవలను గుర్తించి వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు కిషోర్ గౌడ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ విజయరంగ, కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వాసు గుప్తా తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట డివిజన్లోని యువ నాయకులను వరుణ్ బొగ్గారపు, తర్వాత మాజీ కార్పొరేటర్ డైనమిక్ లీడర్ అయినటువంటి వజీర్ ప్రకాష్ గౌడ్ గారు, డివిజన్ ప్రెసిడెంట్ కిషోర్ గౌడ్ గారు, కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులైనటువంటి మాధురి వాసు గుప్తా గారు మరియు పెద్దలు చాలామంది గోపికృష్ణ గారు, ఇతర నాయకులు, ముఖ్యులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే కార్మికులకు ఈరోజు మే డే సందర్భంగా వారికి శాలువతో సన్మానం చేసి వారికి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపిన వరుణ్ బొగ్గారపు 2 నిమిషాలు మాట్లాడాలని అందరికీ నమస్కారం. మే డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇవాళ మే డే సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు ఇవాళ మేము కొత్తపేట డివిజన్లో అందరికీ సన్మానం చేస్తున్నాం. వాళ్ళు చేసే కష్టాన్ని మనము గుర్తించాలని ఇవాళ మేము ఇది చేసుకున్నాం. ఈ ప్రోగ్రామ్కి బొగ్గారపు దయానంద్ ఎమ్మెల్సీ గారు, వజీర్ ప్రకాష్ గౌడ్ గారు, లింగాల కిషోర్ గౌడ్ గారు, ఆర్యవైశ్య సంఘం కొత్తపేట మాడూరి శ్రీనివాసరావు గారు, గోపికృష్ణ గారు, విజయరంగ గారు, నాగరాజు గారు, ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించిన మా తమ్ముడు సాయికి, అబ్దుల్ కరీంకి అందరికీ థ్యాంక్ యూ. ఇలాగే ఇంకా ఈ కొత్తపేట డివిజన్లో ఇలాగే ఇంకా ఈ కార్యక్రమాలు అందరినీ తీసుకెళ్ళి ఇంకా కార్యక్రమాలు ఇంకా తీసుకొచ్చి పార్టీని కూడా బలోపేతం చేసి మేము తప్పకుండా అన్నిట్లో ముందుండి మీ వెంట ఉండి ఉంటాం. థ్యాంక్ యూ. పారిశుద్ధ కార్మికులందరికీ కూడా ప్రతి ఒక్క కార్మికునికి మే డే శుభాకాంక్షలు. మరి మన పొద్దున లేవగానే ముఖ్యంగా మన ఇంటి ముందర ఏమాత్రం చెత్త చెదారం ఉన్నా కూడా వారు మనం లేచే ముందరనే వాళ్ళంతా క్లీన్ చేసేసి వాళ్ళ ఆరోగ్యం కూడా చూడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్న కార్మికులందరికీ కూడా మే డే శుభాకాంక్షలు. రియల్లీ మనకు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం జీహెచ్ఎంసీ సిబ్బంది మాత్రమే అని నేను సగౌరవంగా తెలియజేస్తున్నాను. వంటకు నిప్పు కావాలి, పంటకు నీరు కావాలి, శ్వాసకు గాలి కావాలి, పరిశుభ్రతకు కార్మికులు కావాలి. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ.